జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి ఈ రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల కారణంగా మనకి అనేకమైనటువంటి వితండ బాధలు భర్తతో, అలాగే జీవిత భాగస్వామితోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడము, అక్కడ సంతృప్తికరంగా మీకు ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా ప్రతి పని కూడా ఆలస్యంగా అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అలాగే మీ పిల్లల గురించి అధికమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు. మీ పిల్లలకు మంచి మంచి సీట్లు రావాలని, మంచి మంచి కాలేజీల్లో రావాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎంత చేసినా మీ ఉద్యోగాల్లో విషయంలో కానీ, పిల్లలు దింపుకోవడాలు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ట్రావెలింగ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధికంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్లు మాట్లాడుకుంటూ, కారుల్లో ఫోన్లు మాట్లాడుకుంటూ బైకుల్లో వెళ్ళడం వల్ల మీకు ఈ యొక్క సింహరాశి వారికి యాక్సిడెంట్ని సూచిస్తుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలను మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శని మీకు ఆ ప్రమాదాలని కలిగించడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్త. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు తీవ్రమైనటువంటి కోపము, కొన్ని విషయాల్లో పట్టుదలలో అనవసరమైనటువంటి పట్టుదలలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కేతుగ్రహం మీకు చూపించేటటువంటి విధానాలతో మీకు చక్కగా అనుకోని పనులన్నీ కూడా అకస్మాత్తుగా జరగడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికత వైపు, దైవం వైపు ఫిలాసఫికల్గా వేదాంత ధోరణితో మీకు వచ్చేసి మీరు పనులు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీరు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో ఎవరైతే చదవకుండా మీరు బ్యాక్లాగ్స్ ఉంచుకొని స్టూడెంట్స్ ఎవరైతే వదిలేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి పుస్తకాలు తీసి చదవడం ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధన సంపాదన వస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా కూడా ధనాన్ని, వ్యాపారాలని బాగా సంపాదించడం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీరు శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నడిపి 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, లేదా మీరు చక్కగా కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.